హైవేస్ ఏబి వెంకటేశ్వరరావు. ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు ఎప్పుడు టీడీపీ హయాం. ఆ మూమెంట్లో వైసీపీ వాళ్ళకి సంబంధించి అసలు వాళ్ళు ఇష్టార్థంగా ఉండటానికి వీలు లేకుండా కట్టుదిట్టం చేశారు. అండ్ వాళ్ళ కదలకలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆనాడు చంద్రబాబు నాయుడు వాళ్ళకి చెప్తూ ఉండేవాడు. దాంతో జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి వచ్చి రాగానే ఏవి వెంకటేశ్వరరావు సస్పెండ్ చేశారు. దానికి చెప్పిన రీజన్ ఏంటి? కొన్ని రక్షణ పరికరాలకు సంబంధించి అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఈ ఏబి వెంకటేశ్వరరావు తన స్వలాభానికి తన యొక్క అధికారాన్ని వాడుకున్నాడు. తన బంధువులకి కుటుంబ సభ్యులకి తన అధికారం ద్వారా లబ్ధి చేకూర్చాడు. ఈ అభియోగం మీద ఆయన సస్పెండ్ చేశారు. దెన్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ క్యాట్ అంటారు, ఆడకి ఈయన వెళ్ళాడు. ఏబి వెంకటేశ్వర నేను ఏ తప్పు చేయలేదు, కావాలని కక్ష కట్టి నన్ను ఇలా పక్కన పెట్టారు అని చెప్పేసి. సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ కానీ కేంద్ర హోంశాఖ కానీ ఏం చేశారు, కొన్ని చూడాల్సినవి చూసేసి లేదు సస్పెన్షన్ కరెక్ట్ అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఆయన అడిషనల్ డీజీ క్యాడర్, నాకు తెలిసి ఆయన సస్పెన్షన్ కాకపోతే ఇప్పటికి డీజీపీ ఆయన అయ్యాడు ఏపీకి. ఆ తర్వాత ఏమైంది, కాలం గడిచిపోతూ ఉంది. అని నేను ఏ తప్పు చేయలేదు, మీది చూపిస్తామని కూడా కరెక్ట్ అది కాదు, అసలు వాళ్ళకి నాకు సంబంధం లేదని చెప్తూనే ఉన్నాడు. ఇంక ఈలోపు ఏం చేశాడు, హైకోర్టుకి వచ్చేసాడు. హైకోర్టు ఏం చేసింది, సస్పెండ్ చేసింది ఎప్పుడు అండ్ ఎంతకాలం అయింది ఏంటని చూసి ఆ సస్పెన్షన్ విధించిన దాని మీద స్టే విధించింది. దెన్ మరలా ఏపీ గవర్నమెంట్ ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేశారు, ఏపీ వెంకటేశ్వర మరలా పోస్టింగ్ ఇవ్వకుండా హైకోర్టు స్టే ఇచ్చింది కదా సస్పెన్షన్ మీద, దెన్ పోస్టింగ్ ఇవ్వాలా. దెన్ మరలా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. దెన్ సుప్రీంకోర్టులో మొత్తం చూసిన తర్వాత ఏమన్నారంటే, ఆల్రెడీ అతను వచ్చేసి కొలువులో కంటిన్యూ అవుతున్నాడు, జాబ్లో ఉన్నాడు, మీరు సస్పెండ్ చేశారు. బట్ సస్పెండ్ చేసిన అధికారిని 2 సంవత్సరాలకు మించి సస్పెండ్ చేయడానికి ఛాన్స్ లేదు, సో అతను విధుల్లోకి తీసుకోండి అన్నారు. ఓకే, ఎంత ఏంటి, రక్షణ పరికరాలకు ఇంటెలిజెన్స్ వాళ్ళు కదా, సో రక్షణ పరికరాలకు సంబంధించి నిఘాకి సంబంధించి అనుకోవచ్చు అక్రమాలు జరిగాయి అన్నది అభియోగం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ సుప్రీంకోర్టు ఏమంది, ఆయన ముందు విధుల్లోకి తీసుకోండి అన్నారు. వచ్చాడు, పోస్టింగ్ ఇవ్వకుండా హెడ్ ఆఫీస్కి అటాచ్ చేయడం, లేదంటే ఇప్పుడు వేకెంట్ రిజర్వ్ అన్నట్టు ఉంచేసి అగైన్ మరలా సేమ్ అదే చూపించి ఏదైతే రీజన్ చూపించి ఆయన సస్పెండ్ చేశారో ఫస్ట్ టైం, మరలా అదే రీజన్ చూపించి మరలా సస్పెండ్ చేశారు. ఇక అసలు ఆయన బాధ కదనమాట. ఐపీఎస్ ఆఫీసర్, దట్టు ఆల్మోస్ట్ ఇంకా నాకు తెలిసి కొద్ది నెలలో ఉంది ఆయన రిటైర్ అవడానికి. ఆయనకు వచ్చేసి కీలకమైనటువంటి పోస్టింగ్ ఇవ్వాల్సిన సమయం అది, ప్రమోషన్లు వచ్చే సమయం అది. ఆ మూమెంట్లో ఇలా సస్పెండ్ చేస్తా పోతున్నాడు. ఎందుకు, కమ్మోళ్ళు అతనని. అండ్ ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు వైసీపీని ఓ ఆట ఆడుకున్నాడు అని. ఇంకేం చేశారు, మరలా సస్పెండ్ చేశారు కదా. ఏంటంటే అసలు ఇదంతా సుప్రీంకోర్టు ఆల్రెడీ తీసుకోమని చెప్పాక మరలా సస్పెండ్ ఏంటి, పోనీ వేరేదంటే అది కాదు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నదాని మీద మరలా సస్పెండ్ ఏంటి అని ఈయన మరలా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అంటారు, కేంద్ర పరిపాలన న్యాయస్థానం అంటే అనుకోవచ్చు. దెన్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూశారు, ఐఏఎస్లకి ఐపీఎస్లకి మెయిన్ అదే క్యాట్లు అనమాట, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. వాళ్ళు మొత్తం చూసి అసలు ఏంటి ఇది కరెక్టేనా, ఏ ఇష్యూ మీద అయితే మీరు ఆయన గతంలో సస్పెండ్ చేశారో మరలా అదే ఇష్యూ మీద సస్పెండ్ ఎలా చేస్తారు? ఆ ఇష్యూ ఆల్రెడీ క్లోజ్ అయిపోయిందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కదా, సస్పెన్షన్ ఎత్తివేయమని చెప్పింది కదా, జాబ్ ఇవ్వమని చెప్పింది కదా. అంటే కాదు కూడదు అని డిస్మిస్ చేయాలి, యూపీఎస్సీకి కూడా మీరు అభ్యర్థించాం అని చెప్పేసి వీళ్ళు అన్నారు. దెన్ ఈయన వెంకటేశ్వరరావు చెప్పున్నాడు, యూపీఎస్సీ వాళ్ళు నేను డిస్మిస్ చేయమని ఎక్కడ చెప్పలా, సస్పెన్షన్ ఎత్తివేయమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. మరలా సేమ్ ఏ సస్పెన్షన్ అయితే ఎత్తివేస్తారో మరలా దాన్నే పట్టుకొచ్చి మళ్ళీ సస్పెండ్ చేశారు, ఏంటి అసలు ఇదంతా అని చెప్పేసి ఇంకెట్ క్యాట్లో వాదించాడు. ఇక అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి అక్షంతలు జరుగుతూ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏంటి అసలు ఇదంతా మీరు రూల్స్ ఫాలో అవరా, ఇమ్మీడియట్గా ఏబి వెంకటేశ్వరరావుకి పోస్టింగ్ ఇవ్వండి. తర్వాత ఈయన ఈ సస్పెన్షన్ కాలంలో ఆయన జీతభత్యాలు ఏవైతున్నాం అన్నీ ఆయన చెల్లించండి. ఇది చెప్పినటువంటి తీర్పు. ఓవరాల్గా ఈ వీడియో ఎందుకు ఇస్తాను తెలుసా, ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడిగాడే, తీసుకున్నాడే, ఏం చేశాడు తెలుసా, టీడీపీలు 30 తిప్పలు పెడతాం. ఏ పోలీసులు అయితే ఏ ఐఏఎస్లు అయితే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా లేరని ఆయన అనుకున్నాడో వారందరం కూడా
వేరే వేరే సస్పెండ్ చేయటాలు, లేదంటే వేరే వేరే అటాచ్ అంటే ప్రాధాన్యత లేని పోస్టులు ఇవ్వటాలు, ఇలా రకరకాలు. ఈయనకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వటాలు. ఈయనకి ఒక్క ఛాన్స్ ఇచ్చింది ఇందుక, మరి ఆయనకు ఒక ఛాన్స్ ఇస్తారా? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఏబి వెంకటేశ్వరరావుకి జరిగింది చూసిన తర్వాత నాకు తెలిసి ఏ చదువుకున్నాడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటాడు. అండ్ జాబ్ క్యాడర్ అని చెప్పేసి మోసం చేసిన విధానం చూసి, మెగా డీస్ అని చెప్పి మోసం చేసిన విధానం చూసి ఏ నిరుద్యోగుడు జగన్మోహన్ రెడ్డి ఓటాడు. ప్రజెంట్ ఏ ఉద్యోగస్తులు అయితే ఉన్నారో సిపిఎస్ రద్దని చెప్పేసి మరలా ఓపీఎస్ తెస్తానికి తేర్పకుండా జీపీఎస్ తెచ్చినాడు, నెల నెల జీతాలు లేకుండా ఇబ్బందులు పెట్టారు. ఇలా ఏదైతే చేస్తున్నారో ఇవన్నీ చూసిన ఉద్యోగులు ఏ ఒక్క ఉద్యోగి జగన్మోహన్ రెడ్డికి ఓటాడు. ఇక జగన్మోహన్ రెడ్డికి ఓటేసేది ఎవరు ఏంటంటే ఆయన కళ్ళబుల్లి కబుర్లు నమ్మేవాళ్ళు, కులగజ్జితో లేదన్నప్పుడు ఇంకా అనకూడదు కానీ ఆయన చెప్పే ఇంకా వేరే వేరే కబుర్లు ఉంటాయి, ఆయన నమ్మే అమాయకులు మాత్రం వేయాలి. దయచేసి వాళ్ళైనా మారాలని చెప్పేసి ఈ వీడియో.